ఇటీవల నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. ఇక మామాడ పోలీస్ స్టేషన్ పరిధి పోనకల గ్రామంలో చోటు చేసుకున్న కిడ్నాప్, హత్యాయత్నం, దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు చాకచక్యంగా వేగంగా ఛేదించారు. బాధితుడు చిక్కేల హరీష్ కుమార్ రావు కిడ్నాప్ చేసి హత్యాయత్నంకు ప్రయత్నించి బెదిరించి నగదు డిమాండ్ చేయడమే కాకుండా ఇంటిలోకి చొరబడి బంగారం, నగదును మరియు వాహనంలో దొంగిలించిన కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. మళ్ళీ కనుక్కుందాము ఏమవుతుంది అనేసి వీళ్ళందరూ కూడా ఆ కారులో వస్తుంటే మన సోన్ సిఐ సోన్ టోల్ ప్లాజా దగ్గర, గంజల్ టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ఈయన దగ్గర హరీష్ కుమార్ రావు గారి దగ్గర ఈయన డ్రైవర్గా పనిచేశాడు 2004-2005 ఆ టైంలో ఈయన ప్రవర్తన నచ్చక ఒక 6 monthsలోనే తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఇతను ఆయన మీద గ్రడ్జ్ పెట్టుకొని ఇతను చేసే అన్ని కూడా క్రిమినల్ యాక్టివిటీస్. ఇతను వుడ్ స్మగ్లింగ్లో ఉన్నాడు. తర్వాత ఆ మహారాష్ట్రలో ఒక వెపన్, ఇల్లీగల్ వెపన్, ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. ఇట్లా ఇతనికి క్రిమినల్ నేచర్ ఉంది. అయినా సరే ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడల్లా ఈయనే నన్ను పట్టించాడు అనేసి ఒక రకమైన కక్ష పెట్టుకొని ఈయన ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అనేసి, అలాగే ఈ మిగిలిన ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ఒక 6 months నుంచి. సో హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ బాణాల ప్రిన్స్, తర్వాత తట్టూరి రవి, సురేష్, కోటేశ్వరరావు అనే ఈ మనుషులు వీళ్ళందరితోటి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళ డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఎలాగైనా ఆయన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్కి పాల్పడడం జరిగింది. ఈ కేసులో మనము ఫస్ట్ వీళ్ళు ఒక కార్ హైర్ చేసుకొని స్విఫ్ట్ కార్లో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కారులోనే కూర్చోబెట్టి కొంతమంది వెనకాల కారులో కూర్చున్నారు. సో 2 కార్లు కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నాం. అలాగే వాళ్ళు కొన్న కత్తి కానీ, చాకు, తర్వాత ఆయన కార్డ్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం. కొంచెం క్యాష్, తర్వాత ఒక చైన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ చైన్ కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది. సో ఈ కేసుని నిర్మల్ పోలీసు వితిన్ 1 week చాలా చక్కగా డిటెక్ట్ చేసినందుకు ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా, ఈ క్రైమ్ డిటెక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన దగ్గరికి వచ్చి